నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. భారీ చోరీ కేసులకు తెరదించిన తెనాలి రూరల్ పోలీసులు. 30 లక్షల రూపాయల సొత్తు రికవరీ. కళాక్షేత్రంలో విజయవంతంగా ముగిసిన నాటికల పోటీలు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ కు జేఏసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. జనసేన కార్యాలయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, డిఏలు, సరెండర్ లీవ్ బకాయిలు, సిపిఎస్ రద్దు, హెల్త్ కార్డుల అమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జూలై 26లోగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు తెలిపారు. నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలిసి ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించే విధంగా ఒక మెమోరాండం ఈరోజు గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ఇవ్వడం జరిగింది. అందులో ఈ డిమాండ్స్లో ప్రధానమైంది పీఆర్సీ కమిటీని నియమించి వెంటనే ఐఆర్ ప్రకటించుట, పెండింగ్ డిఏల్లో 2 డిఏలు విడుదల చేయటం ప్రధాన డిమాండు, సరెండర్ లీవులు ఎన్కాష్ అయ్యే విధంగా బడ్జెట్ రిలీజ్ చేయట, 3 హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవటం, 4వది ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్, టీచర్స్ 30% రద్దు చేయటం మొదలగు డిమాండ్లతో ఒక మెమోరాండం ఈరోజు గౌరవ మంత్రివర్యులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఈ పరిష్కారం అయ్యే విధంగా కొన్నైనా పరిష్కరిస్తామని చెప్పి మాకు సార్ చెప్పడం జరిగింది. పీఆర్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఈరోజు పీఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ విడుదల చేయాలని చెప్పి చేసినటువంటి ప్రాతినిధ్యానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి త్వరలో ఐఆర్ ప్రకటించే అవకాశాన్ని కేబినెట్లో చర్చించి ప్రకటిస్తామని తెలియజేశారు. అందుకు వారికి ఆ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది. ఏపీ జేఏసీ మెంబర్స్ అదేవిధంగా మా తెనాలి నియోజకవర్గం నుంచి మనోహర్ గారిని కలిసి ఆర్థిక బకాయిల మీద మేము రేపు మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిపిఎస్ రద్దు ఓపీఎస్లోకి అమలు చేయడం, అదేవిధంగా 12వ పీఆర్సీ అమలు చేసి వెంటనే దాన్ని ఐఆర్ ప్రకటించాలని, డిఏలు పెండింగ్ ఉన్నవి, అదేవిధంగా ఇంకా ముఖ్యంగా అయితే సరెండర్ లీవ్స్ ఉన్నవి, అవి ఎన్కాష్ రూపంలో కూడా మార్చి మాకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు మా మనోహర్ గారికి. వారికి ఏపీ జేఏసీ తరఫున అదేవిధంగా ఎస్టీయూ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కట్టవరం గ్రామంలో జరిగిన ఇంటి దొంగతనం, తెనాలి పట్టణంలోని మొబైల్ షాప్లో చోరీ కేసులను తెనాలి రూరల్ పోలీసులు ఛేదించి 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 229.5 గ్రాముల బంగారం, 2 లక్షల నగదు, ఐఫోన్, ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టిన 51 గ్రాముల బంగారు ఆభరణాలు, రుణపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 లక్షల విలువైన సొత్తును రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతికత ఆధారాలు, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. के आनंद, राजेश, होमगार्ड पवन, తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కట్టేవరం గ్రామంలో 4th జూన్ రోజున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనాన్ని క్రైమ్ నెంబర్ 114/26 తెనాలి రూరల్ పిఎస్ లో నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఆ కేసులో ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. 4 ముద్దాయిలని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 229 గ్రామ్స్ బంగారము, 2 లక్షల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ లో మొత్తము 234 గ్రామ్స్ బంగారం, 2 లక్షల క్యాష్ పోగా దీంట్లో ఆల్మోస్ట్ పూర్తిగా ఫుల్ రికవరీ చేయడం జరిగింది. మెయిన్ ఎవరైతే A1 ఉన్నాడో విజేంద్ర జోసెఫ్ అనే అతను విజేంద్ర గ్రామము, చేబ్రోల్ మండలం నివాసి. అతని మీద ఇంతకు ముందు కూడా ఒక
మోటార్ థెఫ్ట్ కేసు ఉంది. అతను కార్ డ్రైవర్ గా పనిచేస్తూ బతుకుతున్నాడు. అతను ఎవరైతే దీంట్లో కంప్లైనెంట్ ఉన్నాడో, ఎవరింటి నుంచి దొంగతనం జరిగిందో, అతని దగ్గర 5-6 టైమ్స్ ఇంతకు ముందు డ్రైవర్ గా పని చేయడానికి వచ్చాడు. సో ఈ ఇంటి మీద కొంత అవగాహన పెంచేసి అతను లేని సమయంలో ఈ ముద్దాయి వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసి 234 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 2 లక్షల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసినాక ఎవరైతే A2, A3, A4 ఉన్నాడో, బేతపూడి సురేష్, చావలి పవన్ అండ్ చావలి వంశీ, వాళ్ళ ముగ్గురు చేత ముత్తూట్ ఫైనాన్స్ లో 51 గ్రామ్స్ గోల్డ్ తాకట్టు పెట్టించాడు. సో ఈ వీళ్ళు దొంగ సొత్తును అక్కడ తాకట్టు పెట్టినందుకు, దొంగతనం చేసిన ప్రాపర్టీని రిసీవ్ చేసినందుకు వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చి ఈ నలుగురుని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తెనాలి రూరల్ సిఐ నాయబ్ రసూల్, అదేవిధంగా తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్, వాళ్ళ టీం ని సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. దీంతో పాటు ఇతను తెనాలి 2 టౌన్ లో కూడా ఒక మొబైల్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఒక మొబైల్ షాప్ లో ఎంటర్ అయ్యి ఒక ఐఫోన్, అదేవిధంగా 20,000 క్యాష్ కూడా ఇతను దొంగతనం చేయడం జరిగింది. అది కూడా దీంతో కేసు డిటెక్ట్ అయింది. దాంట్లో కూడా రికవరీ చేసి ఆ కేసులో కూడా ఇతని అరెస్ట్ చూపిస్తున్నాము. అత్తింటి వారు తనను మానసికంగా వేధించడంతో పాటు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెనాలి పట్టణంలోని ఐతానగర్ కు చెందిన జెట్టి క్రాంతిప్రియ ఆరోపించారు. తనకు భర్తతో విడాకులు జరిగాయని ప్రచారం చేస్తున్నారని, అయితే అందులో ఎలాంటి వాస్తవం లేదని దానిని నిరూపించాలని ఆమె సవాల్ చేశారు. తన భర్త కొంతకాలంగా కనిపించడం లేదని, ఈ విషయంపై కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తనపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైతం తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే నా మీద మొన్న ఎస్పీ గారి సెల్లులో మా ఆడబొడుచు నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసిందండి. చేస్తూ మా అత్తగారు ఆయన సుమతీదేవి, మా ఆడబొడుచు సంధ్యారాణి ఇద్దరు కలిసి మొన్న సోమవారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి గ్రీన్ వెల్స్లో నాపై తప్పుడు కేసులు పెట్టొచ్చారండి. అంటే నేను నా భర్త విడాకులు తీసుకున్నామని, విడాకులు తీసుకొని కూడా భరణం తీసుకుంటున్నానని చెప్పి పెట్టారు. మేమైతే ఏ రోజు ఎక్కడ విడాకులు తీసుకోలేదు. నేను ఎక్కడ విడాకులు తీసుకున్నాననేది, ఏ కోర్టులో తీసుకున్నాననేది నాకు ఆమె తీసుకొచ్చి నిరూపణ చేయాలి. ఒకటి, మళ్ళీ నా భర్త వెళ్ళిపోయాడని ఆల్రెడీ నేను కేసు పెట్టి నేను తిరుగుతూ ఉంటే మళ్ళీ నా మీదే ఆ రోజేమో కేసు పెట్టిన రోజేమో అదే చంపేసేసి వచ్చిందని చెప్పి చెప్పారు. ఈ రోజేమో నా భర్త నేను కలిసి మా అత్తగారిని ఇచ్చేసామని చెప్పి నవర్సలు బంగారం ఎత్తుకెళ్ళానని, క్యాష్ ఎత్తుకెళ్ళామని చెప్పి ఈరోజు చెప్తున్నారు. చెప్పేది ఇప్పుడు ఒకటైతే అనుకోవచ్చు, ఇంకోటి కూడా చెప్పడం తప్పు కదా. మా అత్తగారు అసలు మంచంలోనే ఉందని చెప్పారు. చూడండి, ఈమె మంచంలో ఉన్న మనిషేనండి. అసలు ఏదన్నా ఉంటే మా అత్తగారికి మాకు ఉంటుంది. ఈమె ఎవరు నాకు చెప్పడానికి, నా మీద చెప్పడానికి ఈమె ఎవరు? అసలు ఈమెకేముంటుంది రైట్స్? సరే చెప్పింది. ఇప్పుడు నేను ఏ కోర్టులో విడాకులు తీసుకున్నాను అనేది నాకు ఆమె తీసుకొచ్చి చూపించాలి, ప్రూవ్ చేయాలి ఆమె. అది మా ఆయన పోయిన నెల మే 29వ తారీఖు మా అత్తగారి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి నన్ను తోసేసి వెళ్ళిపోయాడు. నేను కేసు పెట్టున్నా, దాని మీద కేసు పెట్టి ఉంటే 50 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇంతవరకు నా భర్త ఆచూకీ తెలీదు నాకు. నా భర్త ఆచూకీ చెప్పంది కూడా కాక వాళ్ళు మళ్ళీ నా మీద నిందాలు వేస్తున్నారు, నిందారోపణ చేస్తున్నారు. ఇప్పుడు చాలా చేతులు పట్టుకుందండి. నా చేతులు పట్టుకుంటే చాలు, మీరు మీ పిల్లల్ని బాగా చూసుకుంటామని చెప్పి చేతులు పట్టుకుంది. చేతులు పట్టుకోగానే మేము కూడా ఏమోలే ఊళ్ళోనే కదా అని చెప్పి నేను కూడా అనుకున్నాం. చేసుకున్న కాడి నుంచి అసలు మనుషులు మీ అమ్మ ఇంటికి రాకూడదు, మీ వాళ్ళు ఎవరింటికి రాకూడదు, మీకు అసలు సంబంధం మీరు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. 3వ రోజు నుంచే ఆమె టార్చర్ పెట్టేసింది అనమాట. టార్చర్ పెట్టేసి అసలు నానా విధాలుగా హింసలు అనమాట మమ్మల్ని, మా పాపని. ఎందుకని మరి ఆ అమ్మాయి, ఆ సంధ్యారాణి అనే అమ్మాయి అసలు ఇంట్లో ఉంది, మాకు చెప్పకుండా పెళ్లి చేసింది. అప్పటికే డైవర్స్ తీసేసుకున్నారంట, మాకు తెలియదు. మరి చెప్పాలిగా, ఆడపడుచు ఇంట్లో ఉందని
ఇంట్లో ఉందని చెప్పకుండా, డైవర్స్ తీసుకుందని చెప్పకుండా పెళ్లి చేసింది. ఆ అమ్మాయి కూడా టార్చర్ పెట్టేది మా పాపని ఇంటికి రావద్దని. ఐతానగర్ 39వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్త పిల్లి ఆనంద్ కుమార్తె వివాహ సందర్భంగా ఐతానగర్ టీడీపీ నాయకులు పార్టీ తరఫున చీర సారెతో పాటు వివాహ కానుకను అందజేశారు. వధువును ఆశీర్వదిస్తూ ఆమె దాంపత్య జీవితం ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం రావూరి హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, మహిళా నాయకులు కొండ రమాదేవి, గుమ్మడి భావన, జన్నకోటి సుధామాధవి, అనిత, తాకుమాను రాంబాబు, జెట్టి శ్రీనాథ్తో పాటు పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఐతనగర్లోని మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆనంద్ గారి వాళ్ళ అమ్మాయి పెళ్లికి తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ ఐతనగర్ మరి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి అందరూ మా కార్యకర్తలందరూ కూడా కలిసి ఆ పిల్లకి మా ఇంటి ఆడపిల్లలాగా అనుకొని ఆ పిల్లకి సారీ ఇచ్చాము. తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి ఆ పిల్లకి సారనిచ్చాము. మేము కూడా కుటుంబ సభ్యులుగా భాగస్వామ్యం అయినందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఆడబిడ్డని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుంది అనేది ఇదొక నిదర్శనం. ప్రతి ఒక్క పిల్ల కూడా ఆడపిల్లను కూడా మా కుటుంబ సభ్యులుగా చేసుకొని వాళ్ళ ఇంట్లో మేమందరం కూడా భాగ్యస్వాములుగా అవ్వటం అనేది మాకు నిజంగా ఆనందదాయకంగా ఉంది. మా తెలుగుదేశం కార్యకర్త ఆనంద్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అవటాన ఈరోజు మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పెళ్ళికి హాజరై వారికి చీరాసారా ఇవ్వటం జరిగింది. ఆ పిల్ల వివాహం తర్వాత ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భార్యాభర్తలు సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తూ వారి వివాహం బాగా జరగాలని ఈరోజు బాగా సందడిగా జరుగుతుంది. ఇదే సందడి వారి జీవితాంతం ఉండాలని, వారు జీవితంలో మంచిగా జీవించాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదించి వాళ్ళ శిరాసారా ఇవ్వటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధరరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, షేక్ నాగూర్, కట్టా వీరస్వామి, కార్తిక్ బాబు, పోలేరాం ప్రసాద్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి. రాజశేఖర రెడ్డి గారు తన జీవితాంతం మొట్టమొదటిలో రెడ్డి కాంగ్రెస్లో గెలిచినా కానీ జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత. చాలామంది ముఖ్యమంత్రులు చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల కుడి ఎడంగా 4 నెలల వ్యవధిలో ఆయన చిరస్మరణీయుడయ్యాడు. ఎందుకంటే ఆయనకి అటు హైకమాండ్ నుంచి పూర్తిగా మద్దతు లభించింది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏది చేయాలని రాజకీయాల్లో 10 మంది కలిస్తేనే రాజకీయం అవుతుంది. కానీ 10 మంది కలిసి ఎవరైతే నాయకత్వం వహిస్తారో వాళ్ళ అదృష్టం, అందరూ సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళ పరిపాలన దిగ్విజయంగా సాగుతుంది. వెనకటి రోజుల్లో రాజులు కూడా మంచి మంత్రులు ఉండి, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాడికి కూడా తిమ్మరుసు లాంటి మంత్రులు ఉంటే మంచి పేరుకు వచ్చాడు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అదృష్టం ప్రకారంగా సోనియా గాంధీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు. ఇక్కడ ఆయనకి కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగా కొణిజేటి రోషి గారు ప్లస్ కేవీపీ రామచంద్రరావు గారు ఇంకా ధర్మాన ప్రసాదరావు అంటే ఇంకా మంత్రులు చాలామంది ఉపయోగపడ్డారు. వీళ్ళందరూ సహాయ సహకారాలతో 5 సంవత్సరాలు 4 నెలలు ఒక రకంగా చెప్పాలంటే స్వర్ణయుగంలాగా నడిచింది. దాన్ని అప్పుడు మేము కంపేర్ చేసేవాళ్ళం. శ్రీకృష్ణదేవరాయలు టైము, రాజశేఖర రెడ్డి గారి టైము ఈక్వల్ అని. ఆ టైంలో నేను గుంటూరు జిల్లా పరిస్థితిలో ఉంటాం, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీలో ఉండటం కూడా జరిగింది. ఆయన చేసిన ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను. ఒకటి,
పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మంచి ఆరోగ్యానికి నోచుకోలేకపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంత ధీటుగా, ప్రైవేట్ హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా లేవు. అక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ పెద్ద పెద్ద వ్యాధులకి నయం చేసుకోలేకపోతున్నారు. ఉన్నవాళ్ళతో పాటు సమానంగానే తలసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న వైసీపీ నాయకులందరూ రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టారు. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అంటే కానీ రాజశేఖర రెడ్డి ఏదో కులానికో లేకపోతే గ్రూప్కో సంబంధించింది కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెట్టాడు. 2, చాలామంది పేదలకు ఇల్లు లేవు కాబట్టి అదేంటంటే సంతృప్తికరంగా అంటే ఎవరికి లేదో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ ఆర్ రిలీజన్ అంటాం. అంటే కుల మత భేదాలు లేకుండా, పార్టీ విభేదాలు లేకుండా అందరికి కావాల్సిన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే దాంట్లో నిర్ణయం తీసుకుని అన్నీ కవర్ చేయటం ఒక సంవత్సరంలో కవర్ చేయలేమని చెప్పేసి ఇందిరమ్మ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 2 అని 3 భాగాలు చేసి ప్రతి సంవత్సరం ఒక పేజీకి పెట్టాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మా కాంగ్రెస్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ వెళ్ళిపోయిన నాయకులందరూ కూడా అది ఇందిరమ్మ గృహం, రాజు ఆరోగ్యశ్రీ, రాజు ఇక్కడ ఉండే చూసారా, రాజు గృహకల్ప, అన్నీ ఇందిరమ్మ రాజీవ్ గాంధీ పేర్లు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగింది. రాష్ట్రానికి హెడ్ రాజశేఖర రెడ్డి, దేశానికి హెడ్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ. గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కిలో బియ్యం 2 రూపాయల పథకం, మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, మరి అట్నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమము, అట్లాగే నిరుపేదలకు ఇళ్ళు కట్టించేయడం, ఇందిరమ్మ ఇల్లు కట్టించేయడం, ఇటువంటి కార్యక్రమాలు దాదాపు 21 కార్యక్రమాలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారు. మరి అటువంటి వ్యక్తి ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టి చిత్తూరు వెళ్తూ ఉంటే మా వాతావరణం బాగోక ఇల్లు కాబట్టి కూలిపోవడం జరిగింది. వారు స్వర్గస్థులైనారు. మధుమేహ రోగుల పాదాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పెరిఫెరల్ ఆర్టిఫిషియల్ డిసీజ్ కారణంగా కాళ్లు తొలగించాల్సిన పరిస్థితి రావచ్చని యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ ఎస్ శ్రీకాంతరాజు తెలిపారు. తెనాలిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నడిచేటప్పుడు కాళ్ల నొప్పి, మానని గాయాలు, పాదాలు చల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం, పొగ తాగడం మానేయటం, ప్రతిరోజు పాదాలను పరిశీలించుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చునని తెలిపారు. ఆధునిక పరీక్షలు, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలతో కాళ్లు కోల్పోయే ప్రమాదాన్ని చాలా వరకు నివారించవచ్చునని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ ప్రతినిధులు కె చంద్రశేఖర్, కాసిం వలి పాల్గొన్నారు. ఈ మధుమేహ వ్యాధుల్లో వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక వ్యాధి చాప కింద నీరులాగా పాకుతుంది. అది పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మధుమేహ వ్యాధి మన ఇండియాలో ప్రతి 3 ఒకరికి వస్తుంది. మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారింది. ఈ మధుమేహ వ్యాధి ఉన్న ప్రతి 3 ఒకరికి పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వస్తుంది. దాంతోపాటు పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వేరే రకంగా కూడా రావచ్చు. ఎలాగా మనకు స్మోకింగ్ వల్ల, టొబాకో చీయింగ్ వల్ల, ఉదరకాయం వల్ల, వారు ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, హై కొలెస్ట్రాల్ వల్ల, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వీటి వల్ల కూడా ఈ యొక్క పెరిఫెరల్ ఆర్టెరియల్ డిసీజ్ వస్తుంది. కానీ మధుమేహ వ్యాధి జోడించడం వల్ల, అది ఉండడం వల్ల ఇది రావడం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులు చాలామంది నడిచేటప్పుడు పిక్క కండరాలు పట్టుకోవడము, నొప్పి వల్ల నడవలేకపోవడము, అది ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే కాళ్ళు చల్లబడిపోవడము, పాదాల్లో విపరీతమైన నొప్పి, చనిపోవాలనిపించేంత నొప్పి కావడము, కాళ్ళలో మానని పుండ్లయ్యి, గాయమయ్యి, మీరు చాలామంది వినే ఉంటారు, షుగర్ పేషెంట్లో ఒక చిన్న పుండ్ అయింది, వేలు తీసేశారు, అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి కాలు తీసేసే పరిస్థితికి వెళ్ళింది, ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితికి వెళ్ళేది ఉంది అనేది చాలాసార్లు వినుంటాం. అంటే యూజువల్గా ఏంటంటే మనం గుండెకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు కాళ్ళకి ఇవ్వం కాబట్టి ఆ పుండ్ అయినప్పుడు దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల చాలామంది పేషెంట్స్ వాళ్ళ కాళ్ళను, ప్రాణాలను కోల్పోతున్నారు. మన ఇండియాలో ఇంకోటి చాలామంది పేషెంట్స్ సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్ కాబట్టి వారి కుటుంబ పెద్ద ఒకవేళ ఇబ్బందిగా జరిగి ఆరోగ్యపరంగా ఇబ్బందులకు గురైతే వారి కుటుంబం కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. తెనాలి నుంచి ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి దీని గురించి కొంచెం అవగాహన కల్పిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మనందరం ఇక్కడ ముఖ్యంగా కలుసుకోవడానికి కారణం మధుమేహ వ్యాధిలో వచ్చే ఒక వ్యాధి గురించి, దాని చికిత్స గురించి మనకు తెలియజేయడానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకాంతరాజు గారు వచ్చి ఉన్నారు. సామాజిక సేవతో పాటు రంగస్థల కళను ప్రోత్సహించడం సమాజానికి ఎంతో అవసరమని రోటరీ మాజీ జిల్లా గవర్నర్
డీకే ఆనంద్ అన్నారు. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పేరుతో పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీకే ఆనంద్ మాట్లాడుతూ నాటకాలు సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ ప్రజల్లో ఆలోచన కలిగిస్తాయని అన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రోటరీ పీడీజీ సోమవరపు రాంప్రసాద్ మాట్లాడుతూ తెనాలి నాటక కళకు చిరునామాగా నిలుస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అనంతరం విశాఖపట్నం తెలుగు కళా సమితి కళాకారులు చిటికిన వేలు, చైతన్య స్రవంతి కళాకారులు అగ్నిసాక్షి నాటికలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో కందిమల సాంబశివరావు, బుర్రా సాయిమాధవ్, సరజ్ బాబు, ఈదర పూర్ణచంద్, డిఎల్ కాంతారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. దామరాజు సువంశోదయ ధన్యుడకు చలపతిరావు తండ్రి గారు డివి చలపతిరావు, శ్రీమతి సత్యవతి పుణ్య దంపతుల పుత్రరత్నమా, మంగళగిరి తేజమా చారిత్రక ప్రాభవ వైభవాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా 62న శుభ గడియలలో జన్మి 4 సంవత్సరాలు మీరు అందించిన సేవ ఎన్నో ఉన్నత శిఖరాలను మార్టూర్ క్లబ్ నుంచి వచ్చిన క్లబ్ వారికి కూడా మరి పాల్ హారిస్ ఫెలో దగ్గర శాతం మూసేస్తే ఏం కావాలంటే ఇంట్లో మిస్కి స్టార్ట్ అయిపోయింది. తెలుసుకోవాలి నీకేమైనా కావాలా, నీకేమైనా కావాలంటే విస్కీ నీకేమైనా కావాలంటారు, నీకు ఇంకేమైనా కావాలా నా పేరు పాణిగ్రాహి. మిమ్మల్ని ఎక్కడో మీ డౌట్ నాకు అర్థమైంది సార్. మీరు అర్థమైంది తెలుగు అండి. పాణిగ్రాహి పేరుకి వచ్చిందంటే అబ్బో అది పెద్ద కదా. ఇంటికి మా ఇంటి దగ్గరకు వచ్చి అడిగారనుకో నా కాల్ బ్రేక్ డౌన్ అయింది. మెకానిక్ కాల్ చేద్దామంటే ఫోన్లో సిగ్నల్స్ లేవు. ఫోన్ ఎవరైనా హెల్ప్ అవుతామంటే చుట్టూ అంతా అడిగే వాట్ టు డూ అని ఆలోచిస్తూ ఉంటే 3000 చెప్తున్నారు. ఎందుకంటే ప్రశ్నల సమాధానం అన్ని మీరు చెప్తున్నారు. మీరు వర్షం పెట్టవద్దు. ఇక్కడ నా పేరు సత్యనారాయణ. పంప నేను మాత్రం మీరు నిరభ్యంతరం ఉండొచ్చు, అది కష్టం. రఘుపతి గారు, త్యాగరాజు గారు వీళ్ళందరూ దాంట్లో యాక్టర్స్. వాళ్ళు స్టేట్ లెవెల్ మొత్తం స్టేట్ అంతా తిరిగి ఆ నాటకం ప్రదర్శించడం జరిగింది. అట్లాగే మా చిన్నన్న గారి గురించి చెప్పినారు ఆయన నరసింహారావు, డివిఎల్ నరసింహారావు గారు చాట్ల శ్రీరాములు గారి శిష్యులు. ఆయన కూడా ఆశ్రయం అనే ఒక నాటకాన్ని మొత్తం స్టేట్ అంతా వేసినారు ఆయన టీంతో. అటువంటి అనుభవం, అటువంటి అవి చూసి మా అన్నతో నేను తిరిగేవాడిని, మా అన్నయ్యతో గారు నేను కూడా తిరిగేవాడిని. డ్రామాల కానీ అవి అందిస్తూ చేస్తూ ఆ రోజులన్నీ వాళ్ళ గుర్తుకొచ్చినాయండి నాకు. నిజంగా నేను అంటే వారు చెప్పలేదు తెలియదు కదా, నేను రోటరీ మీద ఆల్ సర్వీసెస్ ఆఫ్ రోటరీ మీద ఒక 9 పాటలు రాశాండి. రాసి దాన్ని ఒక సీడీగా తీసా, దాంట్లో నేను పాడా. కన్నుల కాసరా రోటరీ దాహర్తికి నీరిచ్చును భలే భలే రోటరీ. ఈ పాట మీరు అందరు వినుంటారు. కన్న బిడ్డ కాలు లేక కుంటూ నడుస్తుంటే
ఆ తల్లి కడుపు బాధ కొంతైనా తీర్చంగా కాలిచ్చి ఆ బిడ్డను నడిపించును రోటరీ. తరువాత స్వర్ణ దేవాలయంలో కూర్చొని పాంచాల పరాభవం అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నాటకాన్ని రాశాడు. ఇంకా గమ్మత్తు ఏమిటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి స్క్రిప్ట్ను సబ్మిట్ చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళందరూ వచ్చి నాటక ప్రదర్శన దగ్గర కూర్చుంటే దామరాజు పుండరీకాక్షుడు చాలా తెలివితేటలతోటి నాటకాన్ని ఎట్లా నడిపించేవాడంటే అందరికీ భారతంలో ఉన్నటువంటి వేషాలు వేసేవాడు. కృష్ణుడు, ధర్మరాజు, ద్రౌపది, అర్జునుడు, ఇట్లా ఒక గంట సేపు పౌరాణిక నాటకం నడుస్తూ ఉంటుంది. వీళ్ళు వచ్చినటువంటి అధికారులు ఇదేదో పౌరాణిక నాటకం అనుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అసలైనటువంటి నాటకాన్ని ప్రారంభించేటువంటి వాళ్ళు. ఈ టెక్నిక్ను కూడా గమనించిన తర్వాత అప్పుడు పుండరీకాక్షుడు పాంచాల పరాభవం నాటకంలో ఆయన చేసినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి టెక్నిక్ ఏమిటంటే ద్రౌపది పాత్రలో భరతమాతని, కృష్ణుని పాత్రలో గాంధీని, ఇట్లా పౌరాణిక పాత్రలో సమకాలీన క్యారెక్టర్స్ని పెట్టి ఆ నాటకాన్ని నడిపిస్తే అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంత గొప్ప సంచలన జాతీయ నాటక కవి దామరాజు పుండరీకాక్షుడు గారి స్వయాన తమ్ముడు మా ఆనంద్ గారు. ఆనంద్ గారు మీ అందరికి కూడా రవీంద్ర భారత్ చూసి మురిసిపోయేవాళ్ళం మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు. అలాగే చాగరాయి గాని సభ, అలాగే అక్కడ ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్ అవి చూసుకునేవాళ్ళం. తెనాల్లో కూడా ఎలా ఉంటే బాగుండేది అనుకునేవాళ్ళం. ఇక్కడ ఆలపాటి రాయన్ ప్రసాద్ గారు, అలాగే మనోహర్ గారు, ఎవరైతే ఉన్నారో మనోహర్ గారు, ఇద్దరు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి ఈ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇది రవీంద్ర భారత్ కన్నా గొప్పదని చెప్పి నేను అనుకుంటున్నాను. చాలా బాగా జరుగుతుందండి, చాలా బాగా జరుగుతుంది, చాలా మంచిగా జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. డాక్టర్ గురించి ఒక నాటిక వేశారండి, బ్రహ్మాండంగా ఉదయాన్ని కదిలించి వేసిందండి. అంటే డాక్టర్ అనే వాళ్ళు కూడా అవినీతి పాల్పడతారు అనేది మనలో బాధ ఉన్నప్పటికీ ఆడవాళ్ళంతా తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో కూడా చూపించడం జరిగిందండి. అట్లా ప్రతి నాటికలో కూడా ఒక సందేశం, ఒక పరివర్తన, మన జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని ధైర్యంగా చూపించారండి. పోలీసు వాళ్ళు ఎలా ఉంటున్నారు, లేకపోతే డాక్టర్స్ ఎలా ఉంటున్నారు, మంచివాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారని కూడా చూపించడం జరిగింది. అందుకు అభినందిస్తున్నాను. శ్రీ యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెనాలి రణరంగ్ చౌక్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు అన్నదానం, చీరల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు డి సాంబిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రియంబర్మెంట్స్, రైతు సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కిక్కూరి సత్యనారాయణ, తిరుమల రెడ్డి, లక్ష్మారెడ్డి, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, మూలే పద్మావతి, తుమ్మల సీతారామిరెడ్డి, కర్నాటి బాలరెడ్డి, టి వెంకటేశ్వరరెడ్డి, మాధవరెడ్డి, రామిరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ కూడా ముందుగా వారి జయంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా వారు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలందరికీ ప్రధానమైనటువంటి ఏదైతే ఉందో ఆరోగ్యపరమైనటువంటిది 108ని తీసుకొచ్చి పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనులు, ఆరోగ్యశ్రీ అన్ని రకాలుగా ప్రథమంగా అన్నిటికీ మించి చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నీ బాగా చేశాడు. అనుకోకుండా ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఉంటే ఇంకా అభివృద్ధి చేసేవాళ్ళు. కనుక ఆ సందర్భంగా యోగి వేమారెడ్డి ట్రస్ట్ తరఫున
అన్నదానము చీరలు ఈరోజు పేదలకు పంచుతున్నాం. డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షేక్ మహమ్మద్ జానీ తెలిపారు. చేబ్రోలులో డెంగ్యూ మాసోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగ్యూ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం సూచించిన 3C విధానాన్ని పాటించాలని సూచించారు. ర్యాలీలో విద్యార్థులు డెంగ్యూ వ్యతిరేక నినాదాలతో కరపత్రాలు పంపిణీ చేయగా ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ సందర్భంగా మనం మన సూర్యనారాయణ హై స్కూల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అట్లానే అక్కడ పిల్లలతో ప్రతిజ్ఞ మరియు డెంగ్యూ యొక్క లక్షణాలు, దాని నుంచి ఎలా నివారణ తీసుకోవాలి, తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేది మొత్తం చెప్పడం జరిగింది. డెంగ్యూ వల్ల మనకు వచ్చే లక్షణాలు ముఖ్యంగా అధిక జ్వరం ఉంటుంది, ఎక్కువ హెడేక్ ఉంటుంది, సివియర్ హెడేక్, ఐస్ పెయిన్ ఉంటుంది, బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఇంకా బాడీ పైన ర్యాషెస్ ఉంటాయి, గమ్స్ బ్లీడింగ్ అవుతాయి. ఇవన్నీ లక్షణాలు మన పిల్లలకి వివరించడం జరిగింది. మరియు వాటి నుంచి ఎట్లా రక్షించుకోవడం కూడా చెప్పడం జరిగింది. డెంగ్యూ ఒక రిపెలెంట్స్, మస్కిటో రిపెలెంట్స్, క్రీమ్స్ మరియు నెట్స్ వాడడం వల్ల మనం నీటి నిల్వ లేకుండా ఉండడం కూడా చెప్పడం జరిగింది. మన చుట్టుపక్కల ఉన్న పరిశుభ్రత నీట్గా ఉంచుకోవడం వల్ల మస్కిటోస్ అనేవి బ్రీడ్ అవ్వవు. దానివల్ల డెంగ్యూ అనేది తక్కువ కౌంట్ తక్కువ వస్తుంది. దీన్ని మనం మొత్తం మన డెంగ్యూ మలేరియా ఆఫీసర్స్ వీళ్ళందరూ రావడం జరిగింది. ర్యాలీ చేయడం మొత్తం కంప్లీట్ చేసాం. అలాగే పూర్తిగా వస్త్రధారణ మా చేతి వరకు, ఇది హ్యాండ్స్ వరకు, ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్, ప్యాంటు లేదా పైజమా లేదా దుప్పటి కప్పుకున్నట్లయితే అవి మనకు కుట్టడానికి అవకాశం ఉండదు. వాటి యొక్క రక్తాన్ని పెంచడానికి అణువు లేకుండా మనం రక్షణ కల్పించుకోవాలి మన శరీరాన్ని. మనం ఎందుకు వాటి యొక్క ఆహారం ఏంటి? మానవుని యొక్క రక్తం. అంతేనా? హీమోగ్లోబిన్ ఎక్కడైతే ఉండదో వాటి యొక్క సంతతిని దృష్టిలో పెట్టడానికి, అనువుగా చేసుకోవడానికి ఈ హీమోగ్లోబినే వాటి యొక్క ఆహారం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. భారీ చోరీ కేసులకు తెరదించిన తెనాలి రూరల్ పోలీసులు. 30 లక్షల రూపాయల సొత్తు రికవరీ. కళాక్షేత్రంలో విజయవంతంగా ముగిసిన నాటికల పోటీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.